అల్టిమేట్ గా బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయడానికి ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ఓడించి అధికారంలోకి వచ్చింది కనుక బీఆర్ఎస్ ప్రధానమైన టార్గెట్ కాంగ్రెస్ ప్రధానమైన టార్గెట్ అయ్యే క్రమంలో బీజేపీ పట్ల, కేంద్ర ప్రభుత్వం పట్ల తెలంగాణ సమాజంలో ఏ రకమైన అభిప్రాయాలు ఉన్నాయి, ఆ దానికి ఏ రకంగా రియాక్ట్ అయితే తమకు అనుకూలం అనేది బీఆర్ఎస్ ఎత్తుగడలు వేస్తుంది. మహారాష్ట్రలో బీజేపీ గెలిచింది అనుకోండి, ఆటోమేటిక్ గా బీజేపీ వైపు మరి అదే విధంగా గట్టిగా ఉంటుందా, లేదా అవసరమైతే బీజేపీతో కలిసైనా కాంగ్రెస్ ని ఎదుర్కోవాలి ఇప్పుడు కాకపోయినా ఎన్నికల సమయానికి అనే ఆలోచనకు బీఆర్ఎస్ వస్తుందా, ఇవన్నీ కూడా మనకు పొలిటికల్ క్వశ్చన్ తేలేది. అంటే కాంగ్రెస్ పైన బీఆర్ఎస్ పోరాటం అనే దాంట్లో స్పష్టత ఉంది. అది మహారాష్ట్రలో కాంగ్రెస్ నాయకత్వంలోని ఎంబీఏ గెలిచినా, ఇండియా కూటమి గెలిచినా, ఓడినా ఆ వ్యూహంలో ఎలాంటి మార్పు రాదు. ఎందుకంటే అది రాష్ట్ర రాజకీయాలు, ఫంక్షన్ స్టేట్ పాలిటిక్స్.